అవును మన పెళ్లి కన్నా ముందు వేరే ఆమెతో నీకు సంబంధం ఓకే అయిందేమో ఆమెను ఎందుకు చేసుకోలేదు మరి ఎందుకో ఇప్పుడు ఎందుకు ఏదో ఒకటి అంటో లొల్లి పుట్టితో ఇప్పుడు పాత లొల్లు ఇప్పుడు ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది చెప్పరాదు ఏమైంది నీకు పిల్లలు నచ్చలేదా పిల్ల ఎందుకు నచ్చలే నాకు బాగా నచ్చింది అయితే నిన్న పిల్ల నచ్చలేదా కాదు పెళ్లి చూపులు అయినాక ఆ పొల్ల ఫోటో ఇచ్చింది ఇక ఫోటో ఇచ్చే వల్లే ఆ ఫోటో తీసుకొచ్చి అందరూ చూపెట్టిన మా చుట్టాలలో పొల్ల మంచుకుంది అని అందరూ అన్నారే ఇంకేంది మరి ఏమైంది ఎందుకు చేసుకోలే ఇక ఎందుకంటే నేను ఇంత కష్టపడి ఫెయిర్ అండ్ లవ్లీలు ఫెయిర్ అవర్లు అదోటి ఇదోటి సబ్బులు రుద్ది ఇట్లా మంచిగా తయారైతే ఆ పొల్ల ఫోటో చూడగానే పొల్లే మంచుకునేది అంటే వాళ్ళు అందరూ ఇంకా పెళ్లి చేసుకొని దాని ఇంటికి పట్టుకొచ్చినాక అదే మంచుకునేది అంటారు ఇక నన్ను ఎవరు మంచుకునేదని అననే అన్నారు అందుకని కోపం వచ్చి పెళ్ళి వద్దు ఏమద్దు నాకు ఈ పోరే వద్దు అని చెప్పిన మస్తు కోపం వచ్చింది నాకు అవునా మరి నన్ను ఎట్లా మెచ్చినావు ఇక నిన్నెట్లా మెచ్చిందంటే మీ ఇంటి కాచుడితోనే నల్లగాండ్రు కప్పలాగా ఉంటివి ఇక సపరేట్గా నేను వేసుకుంటే నీ పక్కకు నడుతుంటే ఇక పొలగాడే మంచిగా అని అందరూ అంటారు అందుకని నేను మెచ్చినా నేను వేసుకున్నా ఇక నువ్వు చెండాలంగా ఉంటావు కాబట్టి నీ పక్కన నడుతుంటే నేనే మంచిగుంటా నేను చెండాలంగా ఉంటానా నీ సంగతి అయితే రాగు అయ్యో ఏం చేస్తావే అడిగింది లొల్లి పుట్టించింది ఇప్పుడు ఏంద్రో లొల్లి నీ లొల్లి పాడవాడు వడిచి అంత ఉత్తుని చెప్పిన దావే అయ్యో దేవుడా మళ్ళా వారం రోజులకు తిండి పెట్టేది కావచ్చు రో భగవంతా ఏమైందయ్యా ఏమైంది పొద్దున్న నుంచి బాధపడుకుంటూనే కూర్చున్నావు నీకు తెలియదానే మా ఫ్రెండ్ రాజుగారికి యాక్సిడెంట్ అయింది అవునట కదా నాకు ఇదివరకు దాకానే తెలిసింది ఆ అన్నయ్య అంటే నీకు ఎంత అభిమానం వాళ్ళ ఇంటోళ్ళ కన్నా నువ్వే ఎక్కువ బాధపడతాను అభిమానం ఎక్కడితే అభిమానము మరి ఎందుకు ఎడతాను ఆ అన్నయ్య గురించి నిన్న వైన్ షాప్ లో నేను కూర్చుండి తాగుతా అంటే రేపు నేను దాయిపిస్తా ఇవాళ నాకు దాయిపి అన్నాడు అన్న వల్ల నేను దాయిపించిన నా పైసలు పెట్టి ఇవాళ వాడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడ్డాడు నాకు ఎవరు దాయిపియాలి ఇవాళ రవిగా ఆగం చేసినావురా ఓష్ని పాల్పడ నువ్వు తాపితేనేనా తాయి నరిమలమై దేనికో గుద్దుకున్నాడు పొద్దుట నుంచి ఏడ్చుకుంటా కూర్చుంటే దోస్తు మీద ఎంతో ప్రేమ ఉన్నది అని అనుకున్నావు గిందు కానీ తాగుడు పాడబడ తాగుడు నీకేం తెలుసా నా బాధ తాపిస్తానన్నాడు తాపియకుంటే తాగటోని బాధలు ఎట్లుంటాయో నీకేమెరక రవిగా మంచిగా దవాఖాన మందు గోళీలు మింగుకుంటూ ఉంటారు ఆవురా అవును మన పెళ్లి కాకముందు మీకు దుకాణం ఉండేదట కదా ఇప్పుడు లేదెందుకు డాక్టర్ ఏవటి తీసేసాం దుకాణం ఇప్పుడు లేదు డాక్టర్ ఏమన్నాడు మీ దుకాణం గురించి ఇక ఏమన్నారంటే మా బాపు రోజు దుకాణంలో కూర్చుంటే సామాన్లు అమ్ముకుంటూ ఉండేది ఒకరోజు జనం వచ్చిన వల్ల దవాఖాన వేయడం వల్లే ఇక డాక్టర్ అన్నాడట ఇగో నువ్వు అటు ఇటు తిరగకు షెటర్ వేసుకొని కూర్చో అని చెప్పిండట అందుకని చెప్పి ఇక షెటర్ వేసుకొని దుకాణంలో కూర్చుండేది ఇక జనం మా బాబుకి 6 నెలలు తక్కువ కాలే ఇక అట్టనే ఉన్నది మా బాబు రోజు అట్నే కూర్చున్నాడు షెటర్ వేసి ఇస్తలేమా ఇక గిరాకీ వస్తుంది ఇక గిరాకీ రాలే ఇక అయితే దుకాణం తీసేసినాం ఓష్ని పాడవాడ జ్వరం వస్తే దుకాణం షట్టర్ బంద్ చేయమన్నాడా డాక్టరు అవునే మా బాబుతో నీకు ఆరోగ్యం మంచిగా కావాలంటే రోజు షెటర్ వేసుకొని కూర్చోన్నట అందుకనే మా బాబు షెటర్ వేసుకొని కూర్చున్నాడు 6 నెలల దాకా తక్కువ కాలే అప్పుడు జ్వరం మా బాబుకి డాక్టర్ అన్న షట్టరు గరం కోట్ కావచ్చు మీ బాబు దుకాణం షట్టర్ అనుకొని మూసేసి కూర్చున్నాడా కాదే డాక్టర్ అన్నది దుకాణం షట్టరే ఇక సలసాలు పెడతా అంటే రోజు తినచ్చుడు మా బాబు షట్టర్ వేసి కూర్చున్నాడు గంతే ఇక అంతే పని చేసిండు మీ తెలివి పాడబడ తెలివి షట్టర్ వేసుకొని కూర్చోమంటే దుకాణం షట్టర్ వేసి లోపల కూర్చున్నాడట ఏం తెలివో ఏమో మీది నీకేం తెలియదు పవన్ ఉట్టిపిచ్చుదానివి మేము కూడా ఎప్పుడైనా జనం వస్తే డాక్టర్ దగ్గర పోయినప్పుడు మాకు కూడా షట్టర్ వేసుకొని కూర్చోమన్నాడు అందుకని మేము కూడా ఆ షట్టర్ వేసుకొని లోపల కూర్చునేటోళ్ళం నీకు ఏం తెలియదు ఉట్టిపిచ్చుదానివేమే ఇగో ఇక్కడనే ఉన్నావా ఎక్కడ పోయినా లొల్లేనా నీకు ఏమైంది నేనేం లొల్లి పెట్టుకున్నా వాళ్ళతో లొల్లి పెట్టుకున్నా గిదేవన్నతోనేమో లొల్లి పెట్టుకున్నావట నేనేం లొల్లి పెట్టుకోలే ఆయనే పుట్టించిండు లొల్లి ఏమైంది అసలు లొల్లేంది చెప్పు భిక్షపతి గాడు వాడు వీడని పొల్లు తిడతాడట
ఏమైందంటే చెప్తా పాటు ఇగో పోయినసారి ఎలక్షన్లో నిలబడ్డాడు కదనే నిలబడ్డ వల్ల మేము అందరం కలిసి ఓట్లు వేసినాం నువ్వు కూడా వేసావు కదా ఇక వేసినా కానీ ఓడిపోయిన వాళ్ళే ఎక్కడ కనబడ్డా కానీ అరే నువ్వు మాకు ఓటేలే అని నాకు ఓటేలే అని ఓ పొట్టు తిట్టుడు పెట్టిండని ఈసారి ఏం చేసినా ఇక ఓటేసినా ఇక మళ్ళీ వేసినాం అందరం కలిసి అనుకోని మళ్ళీ వేసి ఈసారి వానికి చూపెట్టాలి నిరూపించాలని ఆ ఓటేసిన పేపర్ పట్టుకొని వచ్చి వాని ఇంటికి వచ్చి చూపెట్టినాం ఇక చూపెట్టిన వల్ల పొట్టు తిడతా వాడు ఏం మనిషి ఎట్టడం మనిషి వానికే ఓటేసినా కదనే అయ్యో అంటే ఓటేసిన పేపర్ పట్టుకొని వచ్చినావా మంది సీమ గుర్తు మీద ఓటేసి ఆ పేపర్ పట్టుకొని వచ్చిన నేను పట్టుకొచ్చుడు కాదు ఇంకా 500 మంది పేపర్లు పట్టుకొని వచ్చినా కావాలనే నేను అందరికి చెప్పుకొచ్చిన పట్టుకురావాలా పట్టుకొని చూపెడితేనే ఇక మనం ఓటేసినట్టు తెలుస్తుందని పట్టుకురమ్మని చెప్పిన గట్లా వాడు అయినా ఏం మనిషే వాడికి ఇంత మనసు లేదు వాడు మనిషి కాదు పా ఓషిని ఆయన తిట్టుట్లో తప్పే లేదు ఆయన ఓటమికి నువ్వే కారణమా అయితే ఎట్లనో ఏమో ఏదో ఒకటి చేసి కూర్చుంటాడు ఏదో ఒక లొల్లి పట్టుకొస్తాడు ఇంటి మీదకి అరే నమ్మంది ఏం చెప్తారే తెచ్చి చూపెట్టినాం ఆయన ఎట్లు ఓడిపోయినట్టు మేము 500 మంది ఓటేసినాం కదా మొత్తం 600 ఓట్లు 600 ఓట్లకి 100 ఓట్లే వేరేటోళ్ళకి పడ్డట్టు కదా ఇక అరే 500 మందిని తీసుకొచ్చి చూపెడుతుంది ఆయన మనోడు ఎట్లు ఓడిపోయినో ఏమో మరి వచ్చిండు ఎటు పోయినావు నువ్వు మా ఇంటికి పోయినావు కావచ్చని మా అవ్వకు ఫోన్ చేసిన పోలేదా మీ ఇంటికి ఎడపోయినా పోలే మా ఇంటికి పోలేదా మరి ఎటు పోయినావు అబ్బో ఇది తాగిందంటే పొలు తిడుతుంది ఐడియా ఇగో నువ్వు దేవతవు అవ్వ ఆగే అట్లనే ఉండు లైన్లా నేను దేవతనా ఎందుకు అనిపించింది అట్లా ఇగో తవ్వపట్టు చూసినా వాళ్ళ భార్యలు భర్తల్ని పొల్లు తిడతారు నువ్వైతే ఎప్పుడు ఏమనవు అందుకనే నువ్వు దేవతవు అవ్వ ఇన్నవానే నువ్వు మీ అల్లుడు నన్ను దేవత అన్నాడు నువ్వు అక్క ఫోన్ చేయాలి పిచ్చిది సంబరపడుతుంది ఇగో అక్క మా ఆయన నన్ను దేవత అన్నాడు అన్నావు కదా ఇగో మా అక్క నమ్మతలేదు చెప్పు గీ చెప్పుడేందే ఇక చెప్తా పాటు ఇక వదినే మీ చెల్లె దేవత ఓ దేవత ఇగదే అక్క నువ్వు ఉండే తమ్ముడికి ఫోన్ చేయాలి తమ్ముడు బావ నన్ను దేవత అన్నాడు కాదురా నమ్మతలేవా ఇక ఒకసారి మా తమ్ముడు చెప్పు మీ తమ్మునికా చెప్తా అలా బామ్మరిది ఇగో మీ అక్క దేవత నేను అన్న నిజమే అన్న దేవత ఇగో చెప్పినా ఇంకెవరున్నారు మా ఫ్రెండ్ శిరీషకు ఫోన్ చేస్తా హలో శిరీష మా ఆయన నన్ను దేవత అన్నాడు నీ నమ్మతలేవానే ఇక ఒకసారి మా ఫ్రెండ్ చెప్పు ఏంది శిరీషక నేను ఎవరికి చెప్పా ఏదో బుక్కడ దాగాచ్చినందుకు దొరకబడతావు కావచ్చు తిడతావు కావచ్చు అని చెప్పి నేను దేవత అన్నందుకు నువ్వు అందరికి చెప్పు అని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్పిస్తాను అనే నేను ఎవరికి చెప్పా నువ్వు దేవతమైన దయ్యాన్ని నువ్వు అంటే ఇప్పుడు తాగత్త తిడతానని దేవత అన్నావా శిరీష నువ్వు ఉండే ఇప్పుడు మా ఇంట్లో లొల్లే ఉన్నది అయ్యో 2 నిమిషం ముందర నుంచి నడతా అంటే తాగుబుద్ది కొంచెం దాయిన ఒక 90 దాయినే నువ్వు తాగచ్చేసి అప్పదాకున్నా అయిపోవు నన్ను దేవత అని అబద్ధం అన్నాడు అన్నావు నీ సంగతి అయితే రాగు అయ్యో ఏం చేస్తావే నీ లొల్లి పాడబడు ఆయన శిరీషతో మా భార్య దేవత అన్న అయిపోవు ఇప్పుడు ఏం చెప్తుందేమో ఏం లొల్లి పుట్టిస్తుందో అవును మీ ఫ్రెండ్ రాకేష్ అన్న కొడుకు పెళ్లి అయిపోయిందట ఎందుకు ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా మాగైంది ఆ పిల్ల తిండి చూడలేక పిల్లగాడు అద్దనుకున్నాడట అవునా తిండేంది అసలు ఏమైంది ఏమైందంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక పిల్లగాడేటన్నా పోదాం అనుకున్నాడట అనుకున్నాక ఇక పార్కుకు వెళ్ళాట పిల్లగాడే టికెట్ తీసుకున్నాడట పార్కు వెళ్ళాట కాసేపు పార్కులో అటు ఇటు తిరిగినాక బయటకు వచ్చినాక పానీపూరి తినబుద్ధి అవుతుంది అని ఆ పొల్ల అన్నదట అన్న వల్ల పానీపూరి దగ్గరికి కూడా తీసుకుపోయిందట ఆ పొలగాడు తీసుకుపోయి పానీపూరి పొలగాడేమో 20 రూపాయలు తిన్నదట పొలం 40 రూపాయలు తిన్నదట 40 రూపాయలు తిన్న వల్ల నేను 20 తింటే అది 40 తిన్నది పార్కు దగ్గర నన్నే పైసలు పెట్టిపించింది అబ్బా ఇది ఏం పైసలు పట్టుకొని రాలేదు అన్ని పైసలు నాతోనే పెట్టిపిస్తుంది ఇక కట్నం పట్టుకొస్తే ఇంకెంత మా ఆస్తి అంతా తింటదో అని చెప్పి ఇక అద్దనుకున్నారట గట్లా ఆహా ఏం తీసుకురాంది గింత తింటాంది కట్నం తీసుకొస్తే మా మీద వాడు ఇంకెంత తింటదో అని భయపడ్డారా అయితే అవునట పొలగాడే 20 రూపాయల పానీపూరి తినే మరి పొల్ల 20 రూపాయలు తిని సపడకుంటే అయిపోవు కదా 40 రూపాయలు ఓ తింటా అని ప్లేట్ పట్టుకొని తినుడట ఓ మస్తు మంది ఆ ఊర్లో మొత్తం చెప్పుకుంటారు పెళ్ళైనాక తినకపోవునా పిల్ల ఉత్తి పిసబిత్తిది నేనైతే గట్ల చేయలే పెళ్లి సూపులకు వచ్చినాక పానీపూరి తినడానికి తీసుకుపోతే నువ్వు 20 రూపాయలే తింటే 10 రూపాయలే తిన్నా తెలివి కలదాన్ని నేను అప్పుడు 10 రూపాయలే తిన్నావు అబ్బా పొల్ల నాకన్నా తక్కువ తింటుందని నిన్ను చేసుకుంటే ఇప్పుడు ఇల్లు మీద కూర్చుండి తినబడుతుంది ఏం చేస్తా పాటు అవునే వర్షి మీ ఫ్రెండ్ వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయితే నిన్న దవాఖానా పోయినాం కదా మీ ఫ్రెండ్ డాక్టర్తోనేమో లొల్లి పెట్టుకుంటాదేమే ఏమో కుట్లు ఏమో డిజైన్ అని చెప్పి డాక్టర్ డిజైన్ వేయలేదట డాక్టర్ ఏం మనిషి ఇంకా డిజైన్ వేసుకోవద్దా ఏం డిజైనే డాక్టర్ ఏమన్నా జాకెట్లు కుడతాండా లేకుంటే వేరే డిజైన్లు ఏమన్నా కుడతాండా
ఏం డిజైను? ఏ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకు యాక్సిడెంట్ అయిన వాళ్ళే డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినట. ఆ డాక్టరు చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాయమైందమ్మా కుట్లేయాలి అన్నాడట. సరే డాక్టరు కుట్లేస్తారు కదా, ఎల్లకాలం ఉండేది, డిజైన్ కుట్లేయండి అని మా ఫ్రెండ్ చెప్పిందట. అయినా ఆ డాక్టర్ సప్లైకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే డిజైన్ కుట్టేసిందట. ఆ డాక్టర్ ఏ మనిషి గంతగానే డిజైన్ కుట్లేయి అని మా ఫ్రెండ్ చెప్పినా కానీ కుట్లేయలేదట. నాకు కూడా మస్తు కోపం వచ్చింది, పొలు తిడదాం అనుకున్నా కానీ సప్పుదా కూకున్నా. ఓసిని పాడవాడా, దెబ్బ తాగితే డిజైన్ కుట్లేవంటారు ఎవరన్నా? నీకేం తెలియదు, డిజైన్ వేయించుకుంటే మంచిగా ఉంటది, ఎల్ల కాలం ఉండేది. నీకు ఎప్పుడన్నా దెబ్బ తాకితే నేనైతే ఖచ్చితంగా దగ్గరుండి డిజైన్ కుట్లే వేపిస్తా. ఓ నీ డిజైన్లు పాడవాడా, చీరల జాకెట్ల డిజైన్లు పోయి ఇక కుట్ల డిజైన్లకు వచ్చిందా? ఏంద్రో ఈ కథ పాడవాడు. కథ ఏమున్నది, నీకు ఎప్పుడు దెబ్బ తాకుతుందో ఏమో, మంచి డిజైన్ కుట్లేపియాలి. నీ పిచ్చి పాడవాడ పిచ్చి, ఏమి డిజైన్ల పిచ్చో ఏమో. ఎండ బాగా కొడుతుంది. వర్షి కొన్ని మంచిలు తీసుకురావే. మంచినీళ్ళ ఇంట్లోకి వచ్చి తాగు, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు అన్ని తెచ్చించుకుంటున్నా. అరే ఏమైంది వర్షి, ఏమైంది? ఉట్టినే కోపానికి వస్తాను, 4 రోజులు అవుతుంది గిట్లనే కోపానికి వస్తానేమనంటే కై అని వదులుతారు. ఓ కోపంతోనే ఉంటానేందే? నువ్వేమట్టే ఉంటానా కోపంగా, నీకు తెలియదా? నేనేమన్నానే? మొన్న నువ్వు తాయి రాలేదా? మొన్న తాగత్తే ఇయ్యారు దాకా కోపంగా ఉంటావా? ఆ రోజే పొలు తిట్టావు కదా. తిట్టినాక కోపంలో నువ్వు అందంగా ఉన్నావని అన్నావు కదా, అందుకని ఎప్పటి కోపంగా ఉంటానా? అందంగా ఉన్నా కదా. ఓసి గండం పాడవడా, తాగొచ్చినాక ఇరగ తిడతా అంటే ఎట్లా గట్టు అని ఆలోచించి కోపంలో నువ్వు అందంగా ఉన్నావా అన్నందుకు ఇక ఎప్పటికి రోజు కోపంగానే ఉంటావానే? ఏ మనిషి ఎట్లా మనిషి నువ్వు? అంటే అప్పుడు నువ్వు నిజంగా అనలేదా నేను అందంగా లేనా? అందమో మందమో ఉన్నవుతి, తాగొచ్చినప్పుడు అయితేనే నువ్వు అందంగా కనబడతావు. అవునారా, చైన్ లాగుతాయిపోవు దొరికేది. ఏమైంది వర్షి, ఏమైందే? వచ్చినావా? ఆగిరా ఉంటానా. మా తమ్ముడు నిన్న హైదరాబాద్ పోదామని రైలు ఎక్కిందట. రైలు కదిన వాళ్ళే ఫోన్ కింద పడ్డదట. చైన్ లాగకపోయినవరా, రైలు ఆగేది, మంచిగా ఫోన్ కూడా దొరికేది అని అంటానా. ఓసి పిచ్చిదానా, మీ తమ్ముడు చైన్ లాగందే న్యాయమైంది. చైన్ లాగితే పొల్లు తన్నులు తినేటోడు. ఫోన్ కింద పడ్డదట, డబ్బున చైన్ లాగితే ఫైన్ కట్టేటోడు, గంతే. దాన్ని తన్నులు తినడానికి ఏమున్నది? నేను కూడా గట్లనే హైదరాబాద్ పోతా అంటే నా పర్సు కొట్టేసి దొంగోడు దిగి ఒకటే ఉరుకుతాంటే దబా పోయి నాకు గుర్తొచ్చింది, ఎవరో చెప్పంగా విన్నా. ఇక చైన్ ఇగ్గాలి అని చెప్పి పోయి నేను చైన్ ఎగ్గిన వల్లే అయ్యో వీడే దొంగోడు అని చెప్పి నన్నే పట్టు కొట్టిల్లు. నీ పర్సు పోయినాక నువ్వు చైన్ ఎక్కితే నిన్నెందుకు పొలు కొట్టిర్రు? ఏమోనే, పర్సు కొట్టేసి డబ్బా ఉరుకుతాంటే నాకేం అర్థం కాక ఒక మెడల్ చైన్ టపక్కు అని ఎగ్గిన వల్లే అందరు నన్ను దొంగోడు అని ఒకటే కుదురు. అప్పుడు ఈపులో మస్తు ఉబ్బినాయి అంతా. నీ పాడు మెడల్ వేసుకున్న చైన్ ఎగ్గినవా? చైన్ ఎగ్గుతేనే కాదే రైలు ఆగుతుంది అన్నారు. చైన్ ఎగ్గినా వాళ్ళు పొలు కొట్టిల్లు. అబ్బో చైన్ ఎగ్గితే రైలు ఆగది, నాకు అర్థమైంది అప్పటి నుండే. పొలు అంటారు. నీ తెలివి పాడబడ, నీ తెలివి నీకు ఎవరు చెప్పారు? రైలునే ఒక పక్కకు ఉంటది, ఆ చైన్ లాగితే రైలు ఆగుతుంది కానీ ఆడవ మెడలు ఉన్న చైన్ లాగితే రైలు ఆగుతుందా? నువ్వెక్కడ పిచ్చిదానివే, ట్రైన్లో చైన్లు కట్టుకొని తిరుగుతాలా? నీ గదే చైన్ గుంజమన్నది, గుంజద్ది కొడతారు. షీగా నీకు చెప్పి వేసేటి, మా తమ్ముడు చైన్ గుంజుతా అయిపోవు, వాని ఫోన్ దొరికేది. వాడు చైన్ గుంజి తన్నులు తింటే అయిపోవు, నాలాగా వానికి కూడా తెలిసేది, దీనికి కూడా అర్థమయ్యేది. అవునే వర్షి, నిన్న మీ చెల్లె పెళ్లి చూపులల్లా మీ బాపు 20 లక్షల కట్నం ఒప్పుకున్నాడు, ఎట్లా తెచ్చిస్తాడే? 20 లక్షల? 20 లక్షలు ఎందుకు ఇస్తాడు? ఇయ్యడు. అగో ఒప్పుకున్నాడు కదనే, ఒప్పుకున్నాక ఇయ్యాల కదా. ఇయ్యాలే గానీ నిన్న ఆఖర్లా పిల్లగా నంబర్ తీసుకోలేదా మా చెల్లె? నంబర్ తీసుకుంటే ఆగా మన పెళ్లి చూపులప్పుడు కూడా 10 లక్షల కట్నం అని ఒప్పుకున్నాక ఆఖర్లో నీ నంబర్ తీసుకోలేదా నేను? ఓష్ని కర్మం పాడబడేది ప్లాన్ ప్రకారంగానే చేస్తారా? ఆ బోర్డు నెంబర్ తీసుకుంటారు, లవ్ గివ్వు, నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అంటారు, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా అంటారు. ఆఖరికి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయ్యో ఆ పొలానికి కథ కూడా అంతేనా? ఓ భగవంతా, 20 లక్షలని సంబరపడి సంకలు కొట్టుకుంటూ పోతాను కాదే ఆ పొలగాడు. నువ్వు కూడా 10 లక్షల కట్నం అంతా నన్ను సంబరపడలేదా? ఆ పిల్లగాడు కూడా అంతే, పైసలు ఇచ్చలేదు. అవునా, నిజంగానే ఇత్తలు కావచ్చు అనుకున్నా. మీ ప్లాన్లు నాకేమెరకా, పొలగానికి ఏమెరకా? పైసలు ఒప్పుకుంటాను, ఫోన్ నెంబర్ తీసుకుంటాను, కథం కేల్ కథం దుకాను బంధు. పొలగానికి ఫోన్ చేసుడు మొదలు పెట్టిందో మొదలు పెట్టలేదో మా చెల్లె, పొలానికి ఫోన్ చేసుడు మొదలు పెట్టమని చెప్పాలి. మంచిగానే పాటు మంచి తెలివే. పెళ్లి చూపులు అయిపోగానే నెంబర్ కావాలంటారు, దాని తర్వాత పైసలు వెళ్తలేవు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పానం అంటారు. కథం